వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మిషన్ పైన అయితే ఫుల్ హెవీ బ్రైడల్ డిజైన్ అండి. ఈ హ్యాండ్ నేను 9:30కి స్టార్ట్ చేశాను, ఇంకా వర్క్ అయితే అవ్వలేదు. మీకు ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనేది కూడా చాలా క్లియర్గా అయితే చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ చూడండి, టైం అనేది 11:10 అవుతుంది, ఓకేనా. ఇక్కడ నాకు ఈ బ్లౌజ్ పెండింగ్ ఉంది, ఇది స్టిచ్చింగ్ కావాలి. అలాగే ఇక్కడ ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను, అది మీకు క్లియర్గా చూపిద్దామని, ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కట్ వర్క్ అనేది నేను ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఇప్పటివరకు అయితే చేయలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, ఇది కటింగ్స్ అనేటివి ఒక్కొక్క మూల అనేది చాలా ఉన్నాయండి. అయితే ఈ కట్ వర్క్ స్టిచ్చింగ్ నేను బయట అడిగాను, ఎంత తీసుకుంటారని చెప్పేసి అడిగితే ఒక 800,000 రూపీస్ అనేది నాకు మా ఏరియాలో అయితే నాకైతే చెప్పారండి. అంటే మా ఇంటి చుట్టుపక్కలని కాదు, మెయిన్ ఏరియాలో అడిగాను అనమాట నేను. 800 లేదంటే 1000 రూపీస్, ఇలా ఒక 2-3 షాప్స్లలో అయితే ఆ ప్రైజెస్ అయితే చెప్పారు. మనమే ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ట్రై చేశాను అనమాట ఈ బ్లౌజ్ పైన. వీళ్ళకైతే చెప్పాను, వాళ్ళు ఎలా వచ్చినా పర్వాలేదని చెప్పేసి అంటేనే, ఒకసారి చిన్న చిన్న ఇలాంటి మనం ట్రై చేస్తూ ఉంటేనే కదా మనకు తెలుస్తుంది, ఓకేనా. ఇలా వచ్చేసింది, పర్వాలేదండి, ఒక 50-60% అయితే పర్వాలేదు. ఇంకా కొంచెం కార్నర్స్ అనేటివి ఇలా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఇంకా కొంచెం కార్నర్స్ అనేటివి తిరగాలి, తిరిగితేనే ఇంకా షేప్ అనేది చాలా బాగా కూర్చుంటుంది, ఓకేనా. ఇది మనకు వెనుక భాగం అండి, షేప్ కాదు. ఇంకా కొంచెం మూలలు అనేది తిరిగితే ఇంకా బాగా కనిపిస్తుంది. మీకు శారీ చెప్పాను కదా, శారీ అయితే ఇలా వచ్చేసిందని చెప్పేసి, ఓకేనా. ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఇలా ఉంది, ఫ్రంట్ పార్ట్కి అయితే వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇక్కడైతే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఇప్పుడైతే రేపు మార్నింగ్ అయితే ఇచ్చేస్తాను, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజు మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను, కానీ ఇది ఆ బ్లౌజ్ కాదు, ఇది వాళ్ళు అది నచ్చి ఇంకొక బ్లౌజ్ ఇచ్చారనమాట. అయితే వీళ్ళు 2 శారీస్ సేమ్ తీసుకున్నారంట. ఒకటి ఫస్ట్ ఇచ్చి చూశారు, అది ఎలా ఉంది అనేది వాళ్ళకి నచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ సిస్టర్ ఎక్కడనో కొంచెం దూరంగా ఉంటారంట, కాబట్టి వాళ్ళు పిక్స్ అనేది చూసి బాగుంది డిజైన్ అని చెప్పేసి అంటే మళ్ళీ వాళ్ళ సిస్టర్కి కూడా ఇది వేయిస్తున్నారు. వీళ్ళైతే నాకు ఇప్పుడు ఇది సైజ్ బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు. ఇంతకుముందు ఏంటంటే నాకు సైజ్ బ్లౌజ్ ఇవ్వలేదు, శారీ ఇచ్చారు. ఆ శారీ అనేది మీకు చూపించాను ఆల్రెడీ. దానిపైన కూడా కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి అయితే వర్క్ చేశాను. డిజైన్ బూటీస్ అన్నీ సేమ్ అండి. శారీ సేమ్ ఉన్నప్పుడు అన్నీ సేమే ఉంటాయి కదా, ఓకేనా. హ్యాండ్స్ అనేటివి ఇలా 2, అలాగే బ్యాక్ నెక్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది, ఓకేనా. ఇది టోటల్గా బ్యాక్ నెక్ అయితే వచ్చేస్తుంది. నేను ఇవన్నీ షార్ట్స్లలో అలాగే కమిటీ పోస్ట్లో అనేది కంపల్సరీ యాడ్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ ఇంకొక బ్లౌజ్ ఇవాళ నేను వర్క్ చేసింది ఏందనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ బయట ఇప్పుడే కొంచెం పెట్టానండి, చెప్పాను కదా నైట్ అయ్యిందని చెప్పేసి. ఇది కుందన్స్ పెట్టాను. మీకు ఈ బ్లౌజ్ అనేది కొంచెం వెలుతురులో తీసుకెళ్ళి చూపిస్తాను. ఇది పికాక్ డిజైన్ అండి. అయితే నేను కస్టమర్కి చెప్పాను, చాలా కొత్త డిజైన్స్ ఉన్నాయి, వద్దు అంటే వాళ్ళు కాదు ఇదే డిజైన్ కావాలి అని కన్ఫర్మ్గా అడిగారు. నా దగ్గర డిజైన్ లేకపోతే వీళ్ళ గురించే డిజైన్ తీసుకొని మరి వేశాను. నాకేంటంటే ఈ డిజైన్ ఫినిషింగ్ అనేది నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇవి ఏంటంటే కొన్ని ఓల్డ్ డిజైన్స్ అనేటివి స్టిచ్చింగ్స్ అనేటివి దూరంగా ఉంటాయండి. అయితే అది చూసి మనం సరిగా డిజైన్ వేయలేదు అని కొంతమంది అపోహపడిపోతారు. అంటే మనలో మనమే ఉంటారు కదా, మీరు ఆమె దగ్గర వేయించుకున్నారు, ఆ డిజైన్కి ఫినిషింగే లేదని చెప్పేసి అలా కొంతమంది అంటూ ఉంటారు కదా, దాని గురించి చెప్తున్నాను. కొన్ని ఓల్డ్ డిజైన్స్ అనేటివి స్టిచ్చింగ్స్ అనేటివి నీట్గా లేవు, కాబట్టి కొంచెం దూరంగా వస్తాయి అవి. దాంట్లో మాలాంటి వేసే వాళ్ళ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, డిజైన్ ఫాల్ట్ ఉంటుంది. అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను నేను, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గ్రీన్ థ్రెడ్ వచ్చిన దగ్గర స్టిచెస్ పర్వాలేదు. ఇక్కడ కాపర్ వచ్చింది చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇవి కొంచెం నాకు ఏంటంటే గ్యాప్ అనిపిస్తుంది. నేను థ్రెడ్స్ క్వాలిటీనే యూస్ చేస్తాను, అది అంతా మీ అందరికీ తెలిసిన విషయమే కదా.
అన్ని క్వాలిటీనే యూస్ చేస్తాను. కాకపోతే డిజైన్ చాలా రోజులది కాబట్టి ఇది అప్పట్లో ఇంత ఫినిషింగ్ అనేది లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే జేసీ మ్యామ్ చాలా మంచి ఫినిషింగ్ ఇస్తుంది. ఇది కూడా జేసీ క్రియేషన్స్ వాళ్ళ దగ్గరనే వీళ్ళ బ్లౌజ్ పైన వేయడానికి గురించే తీసుకున్నాను. కాకపోతే ఇవి ఓల్డ్ డిజైన్స్ కదా. మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు మిషన్ పైన ఉంది చూడండి, ఇది కొత్త డిజైన్ చూడండి. అంటే కొత్తగా అంటే నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇది కూడా ఈ స్టిచెస్ చూడండి ఎంత నీట్గా, మీకు దగ్గర నుంచి ఎంత చూపిస్తున్నా అసలు ఫ్లవర్ అనేది కొంచెం కూడా ఇంత కూడా గ్యాప్ లేదు చూడండి. ఇవి కొత్త డిజైన్స్ కాబట్టి స్టిచెస్ అనేటివి దగ్గరికి చేస్తున్నారు మేడం ఇప్పుడు. కాబట్టి డిజైన్ ఫాల్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఎప్పుడైనా ఎవరైనా ఇంకొకరు వర్క్ చేసే వాళ్ళని వాళ్ళు సరిగ్గా వేయట్లేదు అని చెప్పేసి అయితే అనొద్దు. కాకపోతే డిజైన్ ఫాల్ట్ ఉంటుంది, అలాగే కొన్ని మెటీరియల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. కానీ ప్రతి ఒక్క డిజైన్కి అలానే ఉండదు. ఇది కూడా చూడండి, ఇక్కడ మీకు జెరీ అనేది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ ఇది ఎల్లో పైన కూడా మీకు దూరం చూపిస్తున్నాను. ఎల్లో దానిపైన ఎల్లో గోల్డ్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. స్టిచెస్ నీట్గా ఉన్నాయి, జెరీ థ్రెడ్ కూడా బాగుంది, షైనింగ్ కూడా ఇస్తుంది. మీకు ఇక్కడ ఫుల్ హ్యాండ్ అనేది కంప్లీట్ చేశాను చూడండి. అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ డిజైన్ అయితే మనకు ఇంచుమించు ఒక 7-8 కలర్స్ వరకు అయితే వేసుకోవచ్చు. నేను వీళ్ళ శారీలో పింక్ అండ్ గ్రీన్, అలాగే బ్లూ, గోల్డ్ ఈ 4 కలర్స్ మాత్రమే యూస్ చేశాను. వీళ్ళ శారీలో ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేశాను. బ్లూ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఓన్లీ డాట్స్కి అలా యూస్ చేశాను. పింక్ శారీ వచ్చేసింది. గోల్డ్ అయితే ఆల్రెడీ బార్డర్ ఉంటుంది. గ్రీన్ కూడా బార్డర్లో కొంచెం చిన్నగా అయితే వచ్చేసింది. కాబట్టి ఇలా నేను 3 కలర్స్ యూస్ చేశాను. మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడైనా ఫినిషింగ్ డిఫరెన్స్ ఉందా? లేదు. మరి ఇది నాకు ఎందుకు నచ్చట్లేదు? ఇది డిజైన్ ఫాల్ట్ అండి. డిజైన్లోనే ఉన్నది, మనం వేసే దాంట్లో ఏమీ లేదు. చూడండి, బూటీస్ బాగా వచ్చేసాయి. గ్రీన్ కలర్ వరకు బాగుంది. ఇక్కడ కాపర్ దగ్గర వచ్చిన ఇది మాత్రమే సరిగ్గా లేదు. మరి ఇది కూడా కాపర్ తోటే వేసాను కదా. ఇది కూడా ఓల్డ్ డిజైనే, ఇది కూడా అంతే అండి. కాకపోతే సింపుల్గా తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. మీకు ఆల్రెడీ ఇంకేంటంటే ఇవి నేను చెప్పాను కదా 4 హెవీ శారీస్ అని చెప్పేసి, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ బ్లౌజ్ అండి. ఇవన్నీ ఇంకా బ్యాక్ నెక్ అయితే వేయలేదు, చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంకా ఏమి వేయలేదు నేను, ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే. ఇవాళ హ్యాండ్స్ మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ ఈ హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోతే రేపు మార్నింగ్ అయితే బ్యాగ్ పెట్టేస్తాను. మార్నింగ్ అంటే నాకు మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వదు, 12 లేదంటే 1 అయితే స్టార్ట్ అవుతుంది నా వర్క్ అనేది. ఓకేనా. అందుకే ఇలా నైట్ అవర్స్ అయితే ఫెస్టివల్ టైము, సీజన్ టైంలో ఉండాల్సి వస్తుంది. నా గొంతు అనేది కొద్దిగా చేంజ్ అయిపోయి ఉండొచ్చు, కొంచెం అర్థం చేసుకోండి. నాకు వాయిస్ అనేది చేంజ్ అయిందంటే చెప్పాను కదా కొద్దిగా ఫీవర్ ఉందని చెప్పేసి, అందుకు. కానీ డిజైన్ మాత్రం చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు టోటల్గా అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ క్లియర్గా అయితే చూపించేస్తాను. ఓకేనా. మీకు నేను చూపించిన ఈ 4 డిజైన్స్ చెప్పాను కదా, 4 కదా, ఇది 1, ఓకేనా, ఇది 2. మీకు ఇది నెక్ చూపించలేదు కదా, నెక్ ఎలా వచ్చిందని చెప్పేసి. ఇది ఫ్రంట్ పార్ట్ చూసండి. ఇది శారీ అయితే ఇచ్చారు వాళ్ళు, నేను పిక్స్లలో యాడ్ చేస్తాను శారీ ఇట్లానే చూడండి. ఇది నెక్ అనేది ఇలా వచ్చేసింది. ఇక్కడ మనకి ఇలా కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది ఆల్రెడీ వాళ్ళ నియర్ బై వాళ్ళు ఉన్న వాళ్ళు వేసుకున్నారంట. ఆ పిక్ తీసుకొని వచ్చి నాకు ఇదే డిజైన్ కావాలి, కంపల్సరీ ఇదే కావాలని చెప్పేసి అడిగారనమాట. ఈ డిజైన్ అయితే వీళ్ళ గురించే తీసుకోవాల్సి వచ్చిందండి. వీళ్ళు ఎంత చెప్పినా అస్సలు వినలేదు, మాకు ఇదే కావాలని చెప్పేసి అన్నారనమాట. నెక్ అయితే ఇలా వచ్చేసింది. ఓకేనా. ఫ్రంట్ అయితే చూశారు కదా. ఇది ఒక బ్లౌజ్, మిషన్ పైన ఒకటి, ఇది ఒకటి, 2 బ్లౌజులు. ఇది ఒకటి 3వ బ్లౌజు, ఇంకొకటి ఈ బ్లౌజ్. మీకు ఈ 4 బ్లౌజెస్లో మీకు ఏది నచ్చింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.